వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాల్వల అనూష శ్రీనివాస్ ప్రచారంలో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. వీరి వెంట గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాట్నపల్లి గ్రామ ప్రజల ఆశీర్వాదం కోరుతూ ఈనాడు మేము కాట్నపల్లి గ్రామ సర్పంచ్ పరిలో ప్రజల కోరిక మేరకు రావడం జరిగింది. గతంలో మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎంపీటీసీగా పోటీ చేసి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో అతి తక్కువ ఓట్లతో 3 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ప్రజల కోరిక మేరకు ఈనాడు సర్పంచ్గా గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం ప్రజల ముందుకు రావడం జరుగుతున్నది. ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు నా వెంటుండి మనల్ని ప్రోత్సహిస్తున్నాయి. మరి ఏదైతే ఈనాడు ఈ కాట్నపల్లి గ్రామానికి జరుగుతున్న ఎన్నికలు గతానికి భిన్నంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు, మరి కాట్నపల్లిగా రిజర్వేషన్ ఎస్సీ అయినప్పటికీ కూడా అగ్రవర్ణాల ప్రోద్బలంతో అభ్యర్థులను పెట్టి నా మీద కుట్రలు చేసుకుంటూ మమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ప్రజలు మమ్మల్ని గుర్తించి ఆదరిస్తున్నారు. ఎందుకంటే గతంలో మాకు ఏ పదవి లేనప్పటికీ కూడా మేము ఈ కాట్నపల్లి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణం అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, కమ్యూనిటీ హాల్ కానీ, ఎవరైనా పేద ప్రజలు ఏదన్నా గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే మేము పోయి మాట్లాడి మెడికల్ ఫీజులు తగ్గించడం జరిగింది, బిల్లులు తగ్గించడం జరిగింది. కళ్యాణ లక్ష్మి అయితేనేమి, అలాగే సీఎంఆర్ఎఫ్ అయితేనేమి, ఎల్ఓసీలు కూడా ఇప్పించినటువంటి సందర్భాలు మాకున్నాయి. కాట్నపల్లి ప్రజలు మాకిసారి కొట్టేసి ఇలా అఖండ మేయర్తో గెలిపించాలని కోరుకుంటున్నాం. ఊళ్ళే డ్రైనేజ్లో పరిస్థితులు బాగాలేవట, బాగా ఇబ్బంది పడుతున్నారట ప్రజలు. దానివల్ల మీరు అయినాక మరి దాన్ని సాల్వ్ చేస్తారా? ఈనాడు మేమైతే వాస్తవం కూడా మాకు ప్రజల అవకాశం కల్పిస్తే తప్పకుండా మేము ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. ఏదైతే స్ట్రీట్ లైట్ల వ్యవస్థ కానీ, మురికినీటి కాలువలు కానీ, మంచినీటి పైప్ లైన్ల వ్యవస్థను సమూలంగా మార్పు తీసుకొచ్చడానికి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మా ఊళ్ళే ఎప్పుడు కానీ స్ట్రీట్ లైట్లు వెలగాలంటే దసరాకో సంక్రాంతికో చూస్తారు మా ప్రజలు. కాకపోతే మేము ఈసారి కొత్తగా మాకు అవకాశం వస్తే ప్రతి పోల్కు ఒక నంబర్ వేసి ఆ నంబర్ ప్రకారం రిజిస్టర్లో ఒక పేర పెట్టి, ఇవాళ ఉదాహరణకు ఈ పోల్ ఉన్నది, ఇది ఒక 19 నంబర్ పోల్ అనుకున్నాం. 19 నంబర్ పోల్ ఎట్లుంది అంటే రవి కిరాణం దగ్గరికి అనేది ఒక రిజిస్టర్లో ఒక పేరు రాస్తాం. రాసిన తర్వాత ఇక రాత్రి పోల్ వెలగకపోతే వీళ్ళు పొద్దున 10 గంటల వరకు మా గ్రామ పంచాయతీకి ఫోన్ చేసి మా సిబ్బంది చెప్తే సాయంత్రం 6 గంటలకు మళ్ళీ బల్బు వెలిగేటువంటి విధానాన్ని మేము పెంచుకున్నాం. డ్రైనేజ్ వ్యవస్థలు కూడా ఎందుకంటే మా పారిశుద్ధ కార్మికులను అవగాహన చేపించి ఒక్కొక్క వాడకు రోజుకు టార్గెట్ ఇచ్చి మురికినీటి కాలువలు పారిశుద్ధం అంటే ఎట్లా అంటే మంచినీరు వారినట్టు వారాలి. మురికినీరు శానిటేషన్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అటువంటి చేసే కార్యక్రమాలు పెట్టుకున్నాం. మాకున్నటువంటి నన్ను ఒక 10 మంది మినిస్టర్లు పేరు చెప్తారు. మాకున్నటువంటి పరిచయాలతోని మా గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం కోసం అయితేనేమి, యాదవుల కమ్యూనిటాలు అయితేనేమి, మా పోషమ్మ గుడి నిర్మాణం అంటే అభివృద్ధి, ఎల్లమ్మ తల్లి గుడి, అలాగే శ్మశాన వాటికల ఇలా వైకుంఠ ధామాల పేరు మీద గత ప్రభుత్వాలు ఎన్నో రూపాయలు ఖర్చు పెట్టి చేస్తే ఇవాళ ఒక రాత్రి ఏమైనా చనిపోతే వైకుంఠ ధామంలోకి పోలేని పరిస్థితి. ఆడ సోలార్ విద్యుత్తోని వైకుంఠ ధామాలను కూడా వెలుగులు వెలిగించేటువంటి ప్రణాళికలు పెట్టుకున్నాం. మాకున్నటువంటి అనుభవంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే దశగా మేము ముందుకు పోతాం.